పవన్ కళ్యాణ్ గారు దాదాపు విషయం ఏంటి అనేది అర్థమయ్యేలాగా జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ తేల్చి చెప్పేసినట్టుగానే అనిపిస్తుంది. నిన్న ఆయన స్పీచ్ చూస్తా ఉంటే. అయితే టార్గెట్ వైసీపీ. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాం. మళ్ళీ ఆ పార్టీ రానివ్వము, ఆ పాలన రాదు. వచ్చేలాగా మేము ఉండం. అంటే ముందు చెప్పినట్టు వీళ్ళందరికీ ఒక 10, 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేయాలి. ఆ తర్వాత ప్రజాస్వామ్యం అంట బాగా బలపడిన తర్వాత అప్పుడు ఆలోచించొచ్చు ఏం చెయ్యాలో అనేది. అంతవరకు మాత్రం ఇలా కంటిన్యూ అవుతాం. ఇక ఇదే అంటే ఎవరు భయపడకండి, ఆ పాలన రాదు. అంటే పేరు ఆయన ప్రస్తావించకపోయినా వైసీపీ గురించి అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అయితే ఒకటి ఇందులో కీలకంగా ప్రిపేర్ చేస్తున్నారా? రెడీగా ఉండమంటున్నారా? ఈ మెసేజ్, ఈ సంకేతం బాబు గారికి గానీ, లేదంటే నారా లోకేష్ గారికి గానీ మంచి బూస్ట్ ఇచ్చే అంశమేనా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇందులో ఒక రకంగా కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు గానీ, ఇప్పటివరకు అసంతృప్తిగా ఉండి ఏదేదో ఆలోచించుకుంటున్న వాళ్లకు మరొకసారి క్లారిటీ ఇచ్చినట్టుందా? ఈ నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తే ఎలా చూడాలి? ఏంటంటే తన పార్టీలో వచ్చే అసంతృప్తిని డైవర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఇప్పుడు వైసీపీలో మొదటిసారి అధికారంలోకి వచ్చింది మొన్న. బోలెడు పోస్టులు ఇచ్చాడు ఆయన. అయినా కూడా అసంతృప్తి వచ్చింది కదా. డైరెక్టర్గా ఉన్నోడు నాకు చైర్మన్ పదవి ఇవ్వలేదని, చైర్మన్గా ఉన్నోడు నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని, ఎమ్మెల్సీగా ఉన్నోళ్ళు నాకు మంత్రి పదవి ఇవ్వలేదని, ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు మంత్రి పదవి ఇవ్వలేదని, ఇట్లాంటి అసంతృప్తులతోనే ఆ పార్టీ పతనానికి బయటోడెవడు కాదు, వాళ్ళే 300 మంది కారణమయ్యారు. అట్లాగే రేపు పొద్దున వీళ్ళకి కాకూడదు కదా. అందుకోసం అని చెప్పి అది జగన్ చెయ్యకపోయింది పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. మోటివేషన్ 24 గంటలు. మీకు టీడీపీలో ఈ మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళ కార్యకర్తలకి పదే పదే శిక్షణ. మీకు ఇచ్చిందే చాలా ఎక్కువ అబ్బా, మీ జీవితంలో ఇట్లాంటిది సాధించగలరా, మీ జీవితంలో ఇట్లాంటి పదవి పొందగలరా, ఇట్లాంటిది ఇచ్చామంటే మీకు ఎంత ఇది ఇచ్చామో ఆలోచించండి. ఇలాగంటే ఇచ్చిన దాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడం అన్నట్టు. ఇప్పుడు వైసీపీలో ఉన్నోళ్ళ ఆలోచన ఎట్ట వచ్చింది కిందసారి, మనం ఎన్నేళ్ళు కష్టపడిన తర్వాత ₹1,00,000 జీతం ఉద్యోగం అనుకున్నారు. కానీ అదొక కాన్స్టిట్యూషనల్ డిజిగ్నేషన్ అన్నది భావించలేదు వాళ్ళు. అదొక అధికారికమైనటువంటి హోదా వాళ్ళు సాధించింది, ఒక నామినేటెడ్ పోస్ట్ అన్నటువంటి. బట్ ఆ ఫీల్ ఎవరికి రాలేదు. అలా రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ చూసే చూపు. ఇప్పుడు తెలుగుదేశంలో ఒక కమిటీలో ఒక డైరెక్టర్, ఇప్పుడు ఎక్కడో ఎందుకు, ఒకప్పుడు పత్తిపాటి పుల్లారావు ఓ మంత్రి, ఆ మంత్రి స్థాయిలో చేసినోడు ఇవాళ మామూలు ఎమ్మెల్యేకి వెళ్ళి కూర్చోవాలి. కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్ రానియదు పార్టీ. ఏ పదవి ఉన్నా సరే అది చాలా గొప్ప పదవి అనేటటువంటి సైకలాజికల్గా సిద్ధం చేస్తారు. దేవినేని ఉమ ఏకంగా మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా చేశాడు, ఒక వెలిగాడు. ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే పదవి కూడా లేదు, కానీ పార్టీ కోసమే కష్టపడతాడు, పార్టీ అంటేనే తపన పడతాడు. వంగవీటి రాధా ఏ పదవి రాలేదు, కానీ తెలుగుదేశం పార్టీ కోసమే తప్పిస్తాడు. అంటే అక్కడ పార్టీ అన్నటువంటిదే దేవుడు అనేటటువంటి ఫీలింగ్. మీరు చూడండి, లోకేష్ ఉపన్యాసాలు కానీ, చంద్రబాబు ఉపన్యాసాలు కానీ, పార్టీ మీకోసం ఉంది, మిమ్మల్ని చూసుకుంటుంటుంది, ఇచ్చేటటువంటి చాలా గొప్పగా ఫీల్ అవ్వండి, ఇదే మాట్లాడుతూ ఉంటారు. వైసీపీలో అట్లాంటి మోటివేషన్ లేదు వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళకి కానీ. అందుకనే ఆ పదవులు పొందిన వాడికి ఆ పదవిలో ఉన్నటువంటి తీయదనం, ఆ అధికారిక హోదా విషయం, శక్తి తెలియల. దాంతోపాటుగా మొదటిసారి పొందినోడికి అదేందో ఆఫ్టర్ ఆల్ అన్నట్టు అనిపించింది. పోయిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంటుంది వాళ్ళకి. అదే సందర్భంలో ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది పవన్ కళ్యాణ్ అభిమానులే కదా. ఇప్పుడు ఎమ్మెల్యే పదవుల్లో అయితే కనుక టీడీపీ నుంచి తీసుకున్న వాళ్ళని, వైసీపీ నుంచి తీసుకున్న వాళ్ళకి కూడా ఇచ్చారు, నడిచింది. కానీ ఈ నామినేటెడ్ పదవుల్లో అత్యధికులు సొంత పార్టీ వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ చెప్తున్నది ఏంటి, దాదాపు 3,500 పైగా 3,900 ఏమో పదవులు వచ్చింది. ఇది పొత్తు వల్లనే సాధ్యమైంది కదా. ఆయన విడిగానే పోటీ చేస్తుంటే సాధ్యమయ్యేది కాదు కదా అన్నది సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. ఇన్ని పదవులు వచ్చినాయి, ఇంకా వస్తాయి, మనకి పార్టీని నమ్ముకున్న వాళ్ళకే ఇస్తాను. తెలుగుదేశం ఎలాంటి మోటివేషన్ ఇస్తుందో ఇప్పుడు అలాంటి మోటివేషన్ తను ఇస్తున్నారు. తెలుగుదేశంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు స్పీచెస్ తక్కువ ఉంటాయి అట్లాంటి వాటిలో. పార్టీ మోటివేషన్ కింద స్థాయి నాయకులతో చెప్పిస్తుంటారు. నాయకులు కూడా కాకుండా తటస్థులతో ఉపన్యాసాలు ఇప్పిస్తారు. మీకు ఆ పదవిని ఆషామాషిగా ఎంచుకోబాకండి, చాలా గొప్పదిగా భావించండి, చాలా దైవంగా భావించండి, అసలు జీవితంలో ఇట్లాంటి అవకాశాలు ఎవరికైనా వస్తాయా అన్నటువంటి కోణంలో వాళ్ళని మోటివేట్ చేస్తారు. అందులో 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళల్లో చిన్న పదవి వచ్చినా చాలా గొప్పగా ఫీల్ అవుతారు దాంట్లో.
అవును. ఆ ఫీలింగ్ వైసీపీలో రాలేదు. జనసేనలో అసలు పదవి రాని వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది. దాన్ని క్రియేట్ చేయడంతో పాటు ఈ పదవి చిన్నదే కదా, డైరెక్టర్ పదవి ఇప్పుడు గుళ్ళో బోర్డు మెంబరు ఏముంటుంది అందులో, మనం దండం పెట్టుకుంటే మన కుటుంబంతో సహా సరిగ్గా చూసుకుంటారు, లేదా మనం ఎవరికైనా చెప్తే ఇస్తారు. ఏ తిరుపతి లాంటి దాంట్లో అయితే కనుక కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది. ఏ దుర్గగుడి ఇట్లాంటి వాటిలో చెప్తే పని అవుతుంది, బాగానే ఉంటుంది అంతవరకు. దాంతో మొదట్లో సంతృప్తిగా ఉంటుంది. ఎవరైనా మనం చెప్తే మన బంధువులు లేకపోతే మన ఫ్రెండ్స్ చెప్పిన వాళ్ళకో ఎవరికో దర్శనాలు ఏర్పాటు చేయించామంటే బాగానే ఉంటుంది. కానీ రోజు పోయే కొద్దీ ఏముంది ఈ పదవే కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫీలింగ్ రానియకుండా అబ్బే మీకు మీ జీవితంలో అసలు ఇలాంటి ఛాన్స్ వస్తుందా, ప్రిపేర్ అవ్వండి. అదే సందర్భంలో జగన్ మళ్ళీ వస్తే కనుక మీరు అందరు ఇబ్బంది పడతారు, జగన్ మంచోడు కాదు అబ్బాయి, మనం ఆ అబ్బాయిని రానియద్దు, మనందరం కూడా జాగ్రత్తగా ముందు ఉండాలి. ఇది మోటివేషన్ క్లాసెస్ అన్నమాట. ఒక రకంగా మోటివేట్ చేస్తున్నారు. ప్రిపేర్ చేస్తున్నారు. కానీ ఒకటి సార్ 15 ఏళ్ళ వరకు ఇంతే, 15 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం బలోపేతం బాగా అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అంటే దాని అర్థం ఏంటి? ఒకటి ఇప్పుడు జగన్ కూడా 30 ఏళ్ళు మనమే అధికారం అనుకున్నాడు, ఈయన 15 ఏళ్ళు అనుకుంటారు. అనుకున్నంత మాత్రాన అవుతుందని కాదు కదా, అది ఒకటి ఒక కాన్సెప్ట్ అంతే. ఇక ఏంటంటే అవతల వాళ్ళని డిమోరలైజ్ చేయడం. అబ్బే మీకు 15 ఏళ్ళు దాకా మీరు రాలేరురా, మీరు ఆ పార్టీని నమ్మబాకండిరా, అరే అధికారులు మీరు ఎవరు అతను నమ్మబాకండి, అతను రాడు, భయపడబాకండి మీరు అంటే అతను ఏదో చెప్తున్నాడు కదా, మీరు వస్తే మేము వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అనేసి మీరు ఎవరు భయపడబాకండి. అట్లాగే ఇప్పుడు కాంట్రాక్టర్లు ఇట్లాంటి కాంట్రాక్ట్ తీసుకునేవాడికి ఇప్పుడు రోడ్ల కాంట్రాక్ట్ అనుకున్నారు, 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి 18 నెలలు అయిపోయింది. ఈ అన్ని కాగితాలు ఫార్మాలిటీస్ పూర్తయ్యి 2 ఏళ్ళు అవుతుంది. రేపు పొద్దున ఆ కాగితం చేతికి వచ్చేటప్పటికి రోడ్డు వేసేటప్పుడు 2 ఏళ్ళు పడుతుంది అంతే కదా, కనీసం ఏడాది పడుతుంది రోడ్డు వేసేటప్పటికి. ఆ రోడ్డు వేసాక అతను 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. టోల్ గేటు 10 ఏళ్ల పాటు వసూలు చేసుకోవడానికి అతనికి అవకాశం ఇస్తున్నారు వీళ్ళు. రేపు జగన్ వస్తే తీసుకొని ఇయ్యడు కదా అని కాంట్రాక్టర్ రాడు రేపు పొద్దున. దానికి నువ్వు ప్రభుత్వం నుంచి అందుకే ఎదురు డబ్బులు ఇస్తామంటున్నారు అనమాట. కాబట్టి ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి అబ్బాయి రానియడబ్బా, మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా పవన్ శక్తి ఏంటో అని తెలుగుదేశం చెప్పడానికి వీలు కల్పించడం. అట్లాగే నేను రానియడబ్బా మీకెందుకు, నేను దానికోసం ఏమైనా చేస్తాను అనేది ఇతను మాట్లాడేటటువంటి మాట అనమాట. అది పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటిది ఏంటంటే కాంట్రాక్టర్లు రావట్లేదు ఇప్పుడు ఎవరు కూడా, అది ఓపెన్ గా కనబడుతున్నది కదా. ఆ కాంట్రాక్టర్లకి అరే బాబు ఇక రాడు అతను, మేము చేస్తాం. ఇప్పుడు అమరావతికి కూడా కాంట్రాక్టర్కి చాలా తిప్పలైనాయి కదా, చాలా పనులు కాంట్రాక్టర్ రావట్లేదు. ఎందుకంటే జగన్ టైంలో చంద్రబాబు టైంలో బిల్లులు ఎగ్గొడితే జగన్ ఇవ్వాల, 5 ఏళ్ళు వాళ్ళు నరకం అనిపిస్తే ఇప్పుడు ఏదో కొంత రిలీజ్ చేస్తున్నారు. అందులో 100 రూపాయలు అవసరమైన చోట 30 రూపాయలు 40 రూపాయలు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, లేకపోతే అదేది ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళందరికి కూడా మేము ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోండి మీరు, అంతేగాని మీరందరూ ప్రెషర్ చేయబాకండి, జగన్ ఇక రాడు, జగన్ని నమ్ముకోబాకండి మీరు అనేటటువంటి ఒక సంకేతం ఇస్తున్నాడు ఆయన. అది తనను తన పార్టీని కాపాడుకునే ప్రయత్నమా, తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం కాకుండా అడ్డు నిలబడుతున్నారు? అది ఇప్పుడు బేసిక్ గా ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ ఈ రెండింటినీ పక్కన పెట్టాలి. తన పార్టీని తను కాపాడుకునేవాడు ఇట్లా మాట్లాడడం, లేదా తెలుగుదేశానికి అడ్డేయడానికి అయితే తన గురించి చెప్పుకోడు. జగన్ అధికారంలోకి రానీయకుండా ఉండటం మాత్రమే అతని లక్ష్యం. అతని మీద జగన్ మీద విపరీతమైన ద్వేషం, అది ఎందుకో తెలియదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గొంతులో ప్రాణం ఉండగా రానివ్వను అని అంత ద్వేషమో లేదంటే అంత పెద్ద పదం ఎందుకు? ఆయన పదాలంతే, ఆయన ఎప్పుడు కూడా ఆయన అన్ని కూడా ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ ఉంటుంది, ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ పదాలు అంటే నాకింత కక్ష ఉంది అని చెప్పడం, మళ్ళీ నాకే కక్ష లేదు, నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పానంటాడు అనమాట. అదొక డబుల్ వ్యవహారం ఉంటుంది ఆయన దగ్గర. ఆయన మాట తీరులోనే ఒక గేమ్ ఉంటుంది, ఒక వల వేస్తున్నాడు ఆయన. ఆ వల ఏంటంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, జనసేనకి వైసీపీకి ఏంటి గొడవ? సైద్ధాంతిక గొడవలు ఏమైనా ఉన్నాయా? ఎవడు కూడా అల్లు సర్వీస్ అన్నారు, ఇల్లు సర్వీస్ అన్నారు. అతను డబ్బులు ఇచ్చి సర్వీస్ కూడా చేశాడు. ఇతను నేను వస్తే సర్వీస్ చేస్తానన్నాడు, చేయలేకపోతున్నాడు. అదేమంటే అతను డబ్బులు పాడు చేశాడంటే, అతను డబ్బులు పాడు చేసి ఉన్నా కూడా ఇచ్చాను అన్నాడు కదా. ఇప్పుడు మీరు డబ్బులు సంపద సృష్టించేసామని చెప్పి ఇవ్వలేకపోతున్నారు కదా. సర్వీస్ అన్న దగ్గర అయితే కనుక నీకంటే అతను ఎక్కువ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇందులో అయితే కనుక ఇద్దరికి సారూప్యమే తప్పించి వ్యతిరేకత ఉంది. కార్యకర్తల పరంగా ఇద్దరికే అగ్రెసివ్ కార్యకర్తలే. వీళ్ళు పవన్ అంటే ప్రాణం పెడతారు, వాళ్ళు పవన్ అంటే ప్రాణం, అదే జగన్ అంటే ప్రాణం పెడతారు. ఏముంది అందులో? అది సారూప్యత ఉంది తప్పించి విభేదం ఏం లేదు కదా. ఎవరికి
తెలుగుదేశానికి జనసేనకి విభేదం ఉంటుంది. ఎందుకని? సైద్ధాంతిక వీళ్ళిద్దరు మెంటాలిటీ డిఫరెంట్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అప్పట్లో విభేదం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసిపోయాడు కాబట్టి వాళ్ళని కూడా కలిసిపోమంటున్నారు. జనసేనను తొక్కాలనుకున్నది నాడు తెలుగుదేశమే, ఇవాళ ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నది తెలుగుదేశమే కదా. కానీ అదేమి లేదన్నటువంటిది, మా శత్రుత్వం ఏం లేదని చెప్పే ప్రయత్నం అందుకు కన్విన్స్ చేస్తున్నాడు. ఇంకోటి సామాజిక వర్గ సమీకరణం. కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య విభేదం ఉంది తప్పించి కాపు రెడ్డికి ఎప్పుడూ లేదు కదా గొడవ. రెండవది ఇంకొక కోణంలో నుంచి చూసుకున్నా సరే, సినిమాల కోణంలో నుంచి చూసుకుంటే మెగా అభిమానులకి నందమూరి అభిమానులకి గొడవ ఉంది, కానీ వీళ్ళకేముందని అసలు గొడవ? ఏది జగనే సినిమా యాక్టర్ కాదు కదా, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడానికి. తరతరాలకు గొడవలు ఎవరికి? మెగాకి నందమూరి కుటుంబాలకి, అంతే కదా. వాళ్ళ కుటుంబాలకు కూడా లేదు, అభిమానులకి. నందమూరి అభిమానులు వర్సెస్ మెగా అభిమానులు. ఏళ్ల తరబడి మెగా అభిమానుల మీద ట్రోల్ చేసింది రాజశేఖర రెడ్డి జగనా, లేకపోతే నందమూరి ఫ్యాన్స్, తెలుగుదేశం ఫ్యాన్స్ అక్కడ. కాబట్టి అసలు వాళ్ళకి గొడవే లేదు. తెలుగుదేశానికి వైసీపీకి గొడవ ఉంటుంది. ఎందుకని? సైద్ధాంతిక విభేదం ఉంది, వ్యక్తిగత విభేదం ఉంది. సైద్ధాంతిక విభేదం ఏంటి? తెలుగుదేశం ఏమో ప్రైవేటీకరణ, ధనవంతుల చేతులకి ఇచ్చేస్తే వాడు 10 మందికి ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తాడు అన్నది వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షన్. వీళ్ళ సైద్ధాంతికత ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది సంక్షేమం అంటే వైద్యం లాంటి ప్రభుత్వం చేతిలో ఉండాలి, డెవలప్మెంట్ అనేటటువంటిది ప్రాసెస్లో ఉండాలి, ప్రభుత్వ ఆజమాయిషీలో ప్రైవేట్ వాళ్ళు పనిచేయాలన్నది వీళ్ళ సిద్ధాంతం. ప్రైవేట్ వాడి చేతిలో ప్రభుత్వం ఫెసిలిటేటర్గా ఉండాలన్నది వాళ్ళ సిద్ధాంతం. తెలుగుదేశం ఇద్దరిది సైద్ధాంతికంగా భిన్నం కంప్లీట్గా. అది ఒక ఆస్పెక్ట్ ఒప్పుకోవాలి. రెండవది వ్యక్తిగతంగా. మా నాన్నను చంద్రబాబు నాయుడు మిత్రులే, కానీ చంద్రబాబు నాయుడు ఇంట్లో కష్టం వచ్చినప్పుడు మా నాన్న ఆదుకున్నాడు, బాలకృష్ణ కాల్పులప్పుడు కూడా. కానీ నన్నేమో బలవంతంగా ఇరికిచ్చి నా రాజకీయ జీవితాన్ని సమాధి చేసి తన కొడుకు కోసం నా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి ఏకంగా తన పార్టీ శత్రువు అయినటువంటి కాంగ్రెస్తో చేతులు కలిపాడు చంద్రబాబు నాయుడు అన్నది జగన్మోహన్ రెడ్డి కసి, అంతే కదా. దాంట్లో కాంగ్రెస్ కేసు పెట్టి వదిలేస్తే అయిపోయింది. మధ్యలో వీళ్ళు ఎందుకు ఇంప్లీడ్ అయ్యారు? మిగతా అన్ని కేసులు ఇంప్లీడ్ అవుతున్నారా? లేదు కదా. ఓన్లీ జగన్ కేసులోనే ఇంప్లీడ్ అయ్యి అతన్ని రాకుండా చూడాలని చూసారు. పోనీ అప్పటికి ఏమైనా పార్టీ పెట్టుకునే విభేదాలు ఏమైనా ఉన్నాయి వీళ్ళిద్దరికి? లేవు కదా. తర్వాత కదా అతను పార్టీ పెట్టింది. అంటే అర్థం ఏంటి? జగన్ అనేవాడు ఎదిగితే రేపు పొద్దున్న తన కొడుక్కి ప్రాబ్లం అని ముందుగానే తన ఫ్రెండ్ కొడుకుని నాశనం చేయాలని చూశాడు అన్నటువంటి జగన్ కోపం. కాబట్టి ఆ విధమైన విభేదం వాళ్ళిద్దరికి ఉంది. పవన్ కళ్యాణ్ నాశనం చేయాలని జగన్ అనుకోలేదు, జగన్ వాళ్ళని నాశనం చేయాలని పవన్ కళ్యాణ్ అనుకో. ఏముంది విభేదం వాళ్ళిద్దరికి? కానీ ఆ విభేదాన్ని సృష్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఒక సిద్ధాంతాన్ని ప్లాన్ చేసుకున్నాడు. అతను సుదీర్ఘకాలం పాటు కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య ఉన్న విభేదాన్ని సమసిపోయేలా చేసేందుకు కొత్త శత్రువుని సృష్టిస్తున్నాడు కాపులకి. అది బలిజారే అన్నటువంటిది, కాపు రెడ్లు అన్నట్టు. వీళ్ళిద్దరికీ ఏమి లేదు, అందుకోసం వాళ్ళిద్దరు గొడవ పడట్లేదు అయినా కూడా. కాబట్టి రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు ఇతను ఈ మాటలు అన్నాడు అనగానే ఏం చేస్తారు వైసీపీ వాళ్ళు? బూతులు తిడతారు. తిట్టగానే అదిగో చూసారా మనకు పవన్ కళ్యాణ్ ఎట్లా అంటున్నారు అంటారు. ఆ విధంగా రెచ్చగొడతాడు. ఇప్పుడు చెప్పు చుక్కు కొడతా, నేలకేసి నాకిస్తా, నిన్ను నేలకేసి కింద పడేసి కొడతా, ఇట్లాంటి జగన్ నోట్లో నుంచి దాన్ని వచ్చిందా? లేదు కదా. కానీ వాళ్ళందరూ రాక్షసులు, వాళ్ళందరూ రౌడీలు. మరి నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారు అప్పుడు? ఇప్పుడు నువ్వు ఎవరితో జట్టు కడుతున్నావు వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు చివరికి నిన్న గురజాల్లో మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిల్లోకి వెళ్లకుండా అడ్డుపడ్డారు పోలీసులతో. అంతకంటే రౌడీజం అధికారిక రౌడీజం ఇది. అంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఊళ్ళల్లో ఇస్తున్నటువంటి దాని పేరేమంటారు, యూరియా, అధికార పార్టీ నాయకులు పట్టుకుపోతుంటారు. 100 బస్తాలు 200 బస్తాలు రైతు బ్లాక్ లో కొనుక్కున్నాడని ఈనాడు జ్యోతినే మొత్తుకుంటున్నాయి. అంతకంటే దారుణం ఇంకేమన్నా ఉంటుందా? రైతు నోట్లో ముద్దలు ఆక్కుపోవడం, దాని మీద అదే రౌడీజము. లేకపోతే కనుక ఇదేందయ్యా అని అడగడం రౌడీజం అవుతుందా? అతను ఏంటంటే జగన్ని ట్రాప్ లోకి లాగుతున్నాడు, వైసీపీని ట్రాప్ లోకి లాగుతున్నాడు. పదే వాళ్ళు రౌడీలు, వాళ్ళు మంచోళ్ళు కాదు అనేటువంటి ఫీలింగ్. ఇది తెలుగుదేశం సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ మీద, రాజశేఖర రెడ్డి మీద చేసిన అస్త్రం అది. రాజశేఖర రెడ్డి సుదీర్ఘకాలం పాటు అధికారంలోకి రాకుండా ఎందుకున్నాడు? తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా, అంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ప్రాబ్లం రాలా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా కీ పొజిషన్లో ఉన్నాడు, పీసీ చీఫ్ లెట్ అంటే వారాలు ఎన్ని నడిచినాయి కదా.
చంద్రబాబు వచ్చినప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డినే టార్గెట్ చేసుకొచ్చాడు. ఎందుకు? ఫ్యూచర్లో రాజశేఖర రెడ్డి పెద్దోడు అవుతాడు, అతన్ని తొక్కాలి అన్నటువంటి ఉద్దేశంతో అతని మీద రాసినన్ని స్టోరీలు. రాష్ట్రంలో ఎంతమంది ఫ్యాక్షనిస్టులు లేరు? ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు జిల్లాలకు ఒక్కొక్క ఫ్యాక్షనిస్ట్ లేడు. అప్పట్లో వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక 5-6 కనబడతారు. ఇది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళలో రాష్ట్రం మొత్తం మీద. తెలుగుదేశంలో 10 మంది 12 మంది కనబడతారే రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రంలో. కానీ ఇది కాకుండా రాజశేఖర రెడ్డి అనే అతను ఏదో అందరికీ కడప అంటే ఎట్టా తెలిసిందంటే ఏదో బస్ స్టాండ్ దగ్గర నుంచి బాంబులు చుట్టుకుంటారు, ప్రతి ఒక్కడి ఇంట్లో ఓ వేట కత్తులు ఉంటాయి, కనబడగానే నరికేస్తారు, ఇదే ఫీలింగ్. నేను అప్పుడు కడపకు మొదటిసారి వెళ్ళినప్పుడు, ఈ రాయలసీమ రీజనల్ ఇన్ఛార్జ్ అయినప్పుడు టీఎన్ఏలో ఉన్నప్పుడు కడపకు ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు మా రిపోర్టర్ నన్ను ఎందుకు బాంబులు ఏడ కనబట్టలేదని చెప్పేసి నవ్వుతా. అంటే నాకు తెలుసు వార్త ఏంటని, కాకపోతే పల్నాడు కవర్ చేసాం, ఇవన్నీ చూసాం, బాంబులు వ్యవహారాలు ఎట్టా ఉంటాయి అన్నటువంటిది. అంటే కనబడ్డోడల్లా అసలు మనిషి అంతా ఇట్లాగేదో బెగబట్టుకుని ఉంటాడు అన్నట్టు, బాంబులు కనబడితే బాంబు వేసేస్తారన్నట్టు, కనబడితే చంపేస్తారన్నట్టు. అసలు కడప అంటే ఒక రాక్షసులాగా చిత్రీకరించారు కదా. రాజశేఖర్ రెడ్డి అంటే సరదాగా మాట్లాడతా గొంతులు కోసేస్తాడు అన్నట్టు ప్రచారం చేశారు. మీడియా దానికి బాగా ఉపయోగపడింది. కార్టూన్లా, మీడియానా, సినిమాలా, చేతిలో ఉన్న అన్ని రకాల మీడియాలతో చేశారు. కాకపోతే వీళ్ళ దురదృష్టమో అతని అదృష్టమో రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు, ఆపలేకపోయారు అతన్ని. తర్వాత అతని ముద్ర, అతని మీద నెగిటివ్ కాంపెయిన్ అతను పవర్లో ఉన్నంత కాలం చేశారు, కానీ అతని ముద్రను చెరపగలిగారా? చూసారా? ఆ ముద్ర ఇవాళకి కూడా రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు అంటే ఒక బియ్యం గుర్తుకొస్తుంది, రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకొస్తాయి, ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తాయి, ఇందిరమ్మీళ్ళు గుర్తుకొస్తాయి, 108 గుర్తుకొస్తాయి, ఉచిత విద్యుత్ గుర్తుకొస్తాయి, ఇన్ని గుర్తుకొస్తాయి. అట్లాగా ఒక ముద్ర పడిపోయింది. ఆ ముద్ర చెరపలేకపోతున్నారు కదా వాటికి కూడా. ఆ ముద్రే జగన్కి ఒక రకమైన పెట్టుబడి అయింది కదా. కానీ ఇప్పుడు అదే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ మీద సంధించిన అస్త్రం ఏదైతే ఉందో, ఇప్పుడు త్రూ పవన్ ద్వారా జగన్ మీద సంధిస్తుంది అంతే, క్లియర్. అది జగన్ని చంద్రబాబు తిడితే ఎక్కదు, లోకేష్ తిడితే ఎక్కదు, కాబట్టి తృతీయ పక్షంతో తిట్టిస్తున్నారు. రెండవది ఏంటంటే, ఇప్పుడు మొన్నటిసారి రాజకీయ అధికార మార్పిడికి కారణం కాపులు. ఆ కాపులని జగన్కి శత్రువులుగానే ఉంచాలి పర్మనెంట్ గా, అది వీళ్ళ ఉద్దేశం. ప్రస్తుతం నడుస్తున్నది అది. దాంట్లో వచ్చిన సమస్య ఏమైపోయిందంటే, ఈ పదవులు వచ్చాక కళ్ళెదురుగుండా కనబడుతున్నది. ఇక్కడ మనం సామాజికంగా లెక్కేయం, కానీ అక్కడ కనబడుతుంది ఫీల్డ్లో. ఇప్పుడు సింపుల్ అండి. ఇవాళ నేను ఉన్నాను, నాకు ఎవరో ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి కొంచెం ఈ పని చెప్పు. నాకు ఇదివరకు తిరుపతిలో పని చేశాను కదా, ఎవరైనా కొంచెం దర్శనం చెప్పంటే నేను పైన వాళ్ళకి చెప్పి పంపించడం, ఏర్పాటు ఏదో చేపిస్తా. ఇప్పుడు నన్ను అడిగారు అనుకో, నేను చేయించలేను అంట. ఇప్పుడు నాకు ఫోన్లు చాలా తక్కువ వస్తాయి. ఇదివరకు నా ఫోన్కి ఎడతెరిపి ఖాళీ ఉండేది కాదు. తిరుపతి అనే కాదు, ఎక్కడ చేసినా ఏదో ఒకటి పరిష్కరిస్తాం. ఎందుకు? ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, సమస్య పరిష్కరించే వాళ్ళం కాబట్టి. 100 కొద్ది ఫోన్లు రాత్రి పగలు తేడా లేకుండా మోగుతూనే ఉండేది. ఇప్పుడు నా ఫోను లిమిటెడ్, ఏదో ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువే నాకు. ఇంట్లో నుంచి ఫోను, లేకపోతే నీ నుంచి ఫోను, ఇట్లాగే ఉంటుంది అంతే. ఎందుకని అంటే, నాతో అవసరం ఉన్నటువంటిది నేను చేయలేరు. ఇప్పుడేమి వాగుతాను, అంతకు మించి ఏం చేయలేను నేను. కాబట్టి నాతో ప్రయోజనం ఏంటి అక్కడ? అదే ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు ఆ సమస్య వస్తుంది. ఇప్పుడు ఇదివరకు జనసేనలో ఉన్నప్పుడు మా ఏరియా సమస్యను ఎవడు పట్టించుకోవట్లేదన్నా, మీరు వచ్చి యాజిటేషన్ చేయండి అని అడగాలి. కానీ అప్పుడు అంత స్థాయిలో లేదు జనసేన. అప్పుడు ఆ పని తెలుగుదేశాన్ని అడిగారా, లేకపోతే ఏదో నడిచిపోయింది అది. ఇప్పుడు వచ్చేటప్పటికి పవర్లో ఉన్నారు. పవర్లో ఉన్నప్పుడు ఒక 60 ఏళ్ళలోకి వచ్చినటువంటి ఒక వృద్ధుడు పెన్షన్ ఇప్పించాయా, నేను కాపునేనయ్యా, లేకపోతే నేను పవన్ కళ్యాణ్ అబ్బానేనయ్యా, నేను ఈ రాష్ట్ర పౌరున్నాయా, నాకు ఇది ఇప్పించాయా అని అడిగాడు. ఇప్పించగల కార్యకర్త. ఇప్పుడు ఏది 18 నెలల్లో ఒక పెన్షన్ ఇవ్వాలా, ఏదో ఇప్పుడు అంటే 200 పెన్షన్లు జిల్లాకి ఇస్తారట. అప్పుడు ఎన్ని వస్తాయి? జిల్లా అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేశారు కదా, 7 అసెంబ్లీకి కలిపి 200 ఇస్తే ఎన్ని వస్తాయి? 15 కూడా రావు. పోనీ 7 20 వేసుకుందాం, పోనీ 7 140, 7 30 వస్తాయి ఒక్కొక్క ఎమ్మెల్యే. 30లో ఎన్ని తీరుస్తాడు అతను? అందులో తెలుగుదేశం వాళ్ళకి ఎన్ని ఇప్పిస్తాడు, జనసేన వాళ్ళకి ఎన్ని ఇప్పిస్తాడు? ఇదివరకైతే ఆ గొడవే లేదు. టీడీపీ వాడా, జనసేన వాడా, బీజేపీ వాడా, ఎవడనే గొడవే లేదు.
అర్హుడైన ప్రతి ఒక్కడికి 60 ఏళ్ళు దాటగానే పెన్షన్ ఇచ్చారు. 3 నెలల్లో ఇచ్చారు మొదట్లో, తర్వాత 6 నెలలు పట్టింది. అది కూడా ఒప్పుకోవాలి మనం. మొదట్లో 3 నెలలకి ఇచ్చారు, తర్వాత 6 నెలలకి ఇచ్చారు. ఇది నడిచింది. ఇప్పుడు ఇస్తున్నారా? అతను ఇప్పించలేనప్పుడు ఇంకా అతన్ని జనం ఏం అంగీకరిస్తారు? అతని వెనకాల ఎందుకు ఉండాలి? కాబట్టి అతను అసంతృప్తితో ఫీల్ అవుతున్నాడు. ఈవెన్ అవకాశం వచ్చినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాంట్రాక్టర్ వచ్చింది, కాంట్రాక్టర్లు ఎవడు అధికారులు ఉంటే ఆడ వెనకాల తిరుగుతారు. కాంట్రాక్టర్ వచ్చి అన్న కొంచెం మన ఏరియాదేనన్నా నాకు ఇప్పించన్నా రోడ్డు అన్నాడు. ఆ కాంట్రాక్ట్ పని టీడీపీ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఈవెన్ జనసేన ఎమ్మెల్యేల ఏరియాలో కూడా టీడీపీ వాళ్ళు చూస్తున్నారు. 100కి 90 కాంట్రాక్ట్. ఇతను ఇప్పించలేకపోతున్నాడు. వీళ్ళలో అసంతృప్తి లేకపోతుంది. మీరందరూ అవన్నీ ఈ అధికారాన్ని కారణంగా వచ్చినాయి తప్పించి ఏం కాదు, మీరు అవన్నీ పట్టించుకోబాకండి. ముందు జగన్ అనేవాడు రాకుండా ఉంటే ఓ 15 ఏళ్ల పాటు మనం వీళ్ళతో కలిసి పని చేద్దాం, వాళ్ళు తింటే తినేయండి, వాళ్ళని లీడ్ వదిలేద్దాం, మనం ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఎదిగాం కదా, అది గుర్తుపెట్టుకోండి అన్నది పవన్ చెప్పేటటువంటి మాట. అలా కన్విన్స్ చేస్తున్నాడు అనమాట. అది సార్ ఫైనల్గా సభ్యత్వ నమోదుకు సంబంధించి ఆయన ఒక పిలుపునిచ్చారని అనుకోవాలా? ఏదో జెండా పట్టుకు తిరిగిస్తే కాదు, అందరికీ సభ్యత్వం ఉండాలి అనే త్వరలో ఆ కార్యక్రమం అయితే మొదలవుతుంది. ఓ పక్క తెలుగుదేశం పార్టీ ఆ సభ్యత్వాల్లో రికార్డే సాధించింది. జనసేన పరిస్థితి ఎలా ఉండే అవకాశం? కిందసారి కూడా అయింది కదా, ఇచ్చారు కదా, 14.5 లక్షలు వచ్చినట్టున్నాయి. మేబీ ఇప్పుడు 20కి వస్తుందేమో. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి టీడీపీకి ఓపెన్ లెక్క కనబడిపోయింది. టీడీపీకి ఇప్పుడు 45% ఓట్ బ్యాంక్, వైసీపీకి 40% ఓట్ బ్యాంక్. ఈ 45లో జనసేన ఉన్నాయి, బీజేపీ కూడా ఉన్నాయి. ఒరిజినల్ టీడీపీ ఓట్ బ్యాంక్ 40, అటు 40 ఇటు 40. మధ్యలో 20లో కాస్త జనసేన, కాస్త బీజేపీ, కాస్త సిపిఐ, కాస్త సిపిఎం, కాస్త ఇది ఓట్ బ్యాంక్. ఇక కార్యకర్తలు అంటారా, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు దాదాపుగా ఒకే రేంజ్లో ఉంటారు, లక్షల్లోనే ఉంటారు, కోట్లలోనే ఉంటారు. జనసేనకి లక్షల్లో ఉంటారు కార్యకర్తలు, ఎందుకంటే అభిమానులే కార్యకర్తలు ఇక్కడ. ఇప్పుడు టీడీపీ వాడు కన్వర్ట్ అయ్యి జనసేనకి రాడు, బీజేపీ వాడు కన్వర్ట్ అయ్యి జనసేనకి రాడు, వైసీపీ వాడు కన్వర్ట్ అయ్యి జనసేనకి రాడు. వచ్చిన 0.0001% వస్తారు. కాబట్టి ఆ మిగిలిన కార్యకర్తలు అది కూడా అభిమానుల్ని కార్యకర్తలుగా మార్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్, అంతే కదా. వాస్తవంగా రాజకీయ కార్యకర్త వేరు, సినీ అభిమాని వేరు. ఈయన తన అభిమానిని కార్యకర్తగా కన్వర్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి క్రిందసారి 14 వచ్చింది. మేబీ ఈ ట్రిప్ గట్టిగా ఇప్పుడు ఈ పదవులు ఈ కూడా ఇచ్చారు కాబట్టి 20 లక్షలు ఇస్తారేమో, 20-25 లక్షలు రావచ్చేమో, చూడాలి. కానీ మిత్రపక్షంగా ఒక సరైన సపోర్ట్ అయితే అందిస్తున్నారా? నిరంతరం అది కంటిన్యూ అవుతానే ఉంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ట్రబుల్ వచ్చినప్పుడల్లా, లేదా ప్రభుత్వానికి ట్రబుల్ వచ్చినప్పుడల్లా, ప్రజల్లో ఒక వ్యతిరేకత బిగిన్ అయ్యేటప్పుడల్లా పవన్ కళ్యాణ్ తెర మీదకి వస్తారు. దాన్ని వైసీపీ మీదకి కన్వర్ట్ చేస్తారు ఆగ్రహాన్ని. సంబంధం లేదు. ఇప్పుడు వాస్తవంగా ఇవాళ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ఇష్యూస్ జరిగినాయి అనుకున్నాం, కానీ ఈయన అంతకు ముందు రోజు నుంచే మాట్లాడడం బిగిన్ చేశారు కదా. ఏంటయ్యా అంటే ఇప్పుడు పక్కన రైతుల సమస్య వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ సమస్య వచ్చింది. ఇప్పుడు ఏంటిది, డిసెంబర్ అయిపోయింది, క్లాసులు ఎప్పుడు బిగినాయి, ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో తీసుకోవట్లేదు, చాలా ఆసుపత్రులు వదిలేసి జనాలు చచ్చిపోతున్నారు, రోగాలతో వాళ్ళు కుళ్ళిపోతున్నారు. ఇక్కడేమో చదువులకు చదవాలా లేదా అన్నది అర్థం కాకుండా. కాబట్టి ఈ అసంతృప్తితో పాటు ఎరువుల గొడవ నడుస్తుంది. ఇవన్నీ పబ్లిక్లో వస్తున్న సమస్యలు. నిజంగా చెప్పాలంటే వైసీపీ దాని మీద అడ్రస్ చేస్తుంది చాలా పరిమితం. మెడికల్ పీపీపీ ఇష్యూలో చేసినంత వీటిలో చేయలేకపోతుంది. వైసీపీ ప్రతిపక్షంగా దాంతో మార్కులు వేయాలంటే 20 మార్కులకు మించి వేయలేం అక్కడ, అంతే ఉంది. కానీ వీళ్ళు ఆ 20 కూడా తట్టుకోలేకపోతున్నారు. టీడీపీ ప్రతిపక్ష పాత్రలో 100కి 70 మార్కులు వేయాలి. దానికి ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తూనే ఉంటది, పేపరా, టీవీనా, లేకపోతే యాజిటేషన్, ఇట్లాంటి జనస్టేషన్ పరంగా ఫీల్డ్లో జనంలోకి తక్కువ ఉంది. కానీ ఏదో ఒకటి వాళ్ళు పబ్లిసిటీ క్రియేట్ చేయగలరు, ఒక సైకలాజికల్గా మనల్ని డిబేట్లోకి తీసుకెళ్ళగలరు. వైసీపీకి చేత ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లేదు వైసీపీకి ఆ విషయం. టీడీపీలో అంతే, ప్రతిపక్షంలో అంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు అదే ఫెయిల్యూర్. వాళ్ళు అడ్రస్ చేయలేరు. ముందు మెయిన్ ఏంటంటే మేము పని చేసుకుంటూ పోతున్నాం, జనం ఓట్లేస్తారు. 22 కోట్ల మందికి ఇచ్చాం కాబట్టి 4 కోట్ల ఓట్లు వస్తాయి అనుకున్నాడు.
2 కోట్లు కూడా రాలేదు. ఉమ్, ఆయనకి ఇంకా ఉమ్, అర్థం ఉమ్, కావట్లేదు. ఇప్పుడు తెలుగుదేశం ఏం చేద్ది, ఓ 20-30 మంది లీడర్లు, మెయిన్ అవును. క్వార్టర్లో 5 ఉంటారు, మిగతా చోట్ల 15 మంది ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే ప్రతి ఊళ్ళో ఒక క్యాంపైన్ నడిపిస్తూనే ఉంటుంది. పేపర్ని, అవును. టీవీని, మీడియాని అది నమ్ముతుంది. వాళ్ళ ఉమ్, ద్వారానే అది పనిచేస్తుంది. జగన్మోహన్ అవును. రెడ్డి ఏంటంటే ఉమ్, తనే ఓ పేపర్ అధినేత, టీవీ అధినేత కాబట్టి దాన్ని లైట్ తీసుకుంటాడు. సోషల్ మీడియాని అది కూడా లైట్ అవును. ఉమ్, తీసుకుంటాడు. అతను నా పని ఉమ్, నాకు ఉమ్, ఓటేస్తుంది అవును. అనుకుంటాడు. నీ పనే నీకు ఉమ్, ఓటేస్తే ఉమ్, క్రిందటిసారి నువ్వు అధికారంలోకి భారీ మెజార్టీతో రావాలి. వెంటనే ఎవడో గొట్టంగాడు చెప్తాడు అన్న ఈవీఎం వల్ల అన్న అని చెప్పేసి. అలాంటి ఉమ్, నమ్ముకుని మనం ఆగిపోతున్నాం. అంత అది మించేం లేదు. అది రైట్. రైట్. చూద్దాం. మొత్తానికి ఒక మిత్రపక్షంగా మిత్రధర్మాన్ని పాటిస్తూ సరైన సపోర్ట్ అయితే ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనడానికి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల నిదర్శనం. నిజంగా ప్రజాస్వామ్యం బలహీనమైపోతుందా? బలోపేతం అయ్యే వరకు 15 ఏళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ అవుతాను అంటున్నారు. ఆయన గొంతులో ప్రాణం ఉండగా ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీ అంటే ఆయన ఇండైరెక్ట్‌గా చెప్పింది వైసీపీ పాలన రాదు, అధికారంలోకి రాదు అనేది. చూద్దాం ఏం జరుగుతుందో.